హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మరి నువ్వు జాబ్కి వెళ్తుంటే మరి ఇంట్లో పిల్లల్ని ఎవరు చూస్తున్నారు? పిల్లలు మా అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చినాం మేడం. మా ఆయన వాళ్ళ అమ్మ నాన్న కూడా లేదు. వాళ్ళ అమ్మ 2 సంవత్సరాల ముందు చనిపోయింది. వాళ్ళ నాన్న ఆయన 15 సంవత్సరాల ఉన్నప్పుడే చనిపోయారంట. ఆయన ఒకరే కొడుకు. వాళ్ళ చిన్న ఆయన వాళ్ళు వచ్చి అడిగి చేసుకుంది నన్ను. ఇట్లా మా ఆయన కొడుకి మేము ఉండాము ఇయ్యండా అనేసి. అంటే వాళ్ళ చిన్న ఆయన భార్య మా ఊరే ఐముది. మరి మీ అత్తగారు ఎక్కడ వాళ్ళు చూసి అది లేదు, ఆమె 2 సంవత్సరాల నుంచి చనిపోయింది. ఆవిడ చనిపోయింది. వాళ్ళ నాన్న మీ పెళ్ళప్పటి నుంచే లేడు. మరి ఇతను ఇట్లా తప్పులు చేస్తుంటే ఇతన్ని కంట్రోల్ చేసే వ్యక్తులు ఎవరు? ఎవరు లేదు మేడం. ఇతనికి కంట్రోల్ చేయడానికి ఎవ్వరూ లేరు. ఇక ఎవరు చెప్పినా వినడు కాబట్టి గాలికి తిరుగుతున్నాడు. కాదమ్మా, ఇప్పుడు ఇతనికి చెప్పేవాళ్ళు అమ్మా నాన్న లేరు, అన్నదమ్ములు లేరు, ఎవడో లేడు. దానివల్ల భార్య పిల్లలంటే రెస్పెక్ట్ లేదు, భార్యను జాగ్రత్తగా చూసుకుందాం అన్న గౌరవం లేదు. ఆయన అక్రమ సంబంధాలు పెట్టుకుని ఆయన గాలి తిరుగుడు ఆయన తిరుగుతున్నాడు. అవును మేడం. ఇప్పుడు మీరిద్దరు కలిసి ఉన్నారా, దూరంగా ఉంటున్నారమ్మా? కలిసే ఉందాం. అంటే నన్ను దూరం పెట్టాడు. అప్పుడు 2 రోజులు చూడను చూస్తే వెళ్ళాడంటే కొట్టాడు కూడా. వాళ్ళే ఎదురుగానే పక్కన కూర్చొని దానికి. కానీ నేను ఇంకా అట్లా వదిలితే ఎట్లా మళ్ళా దూరం అయిపోతాడని నేనే దగ్గర అవుతాను. వెరీ గుడ్ అమ్మా, మంచిదానివి. బాధపడకమ్మా, చెప్పు. నాకు ఏమి లేదు మేడం. నాకు కనిపెట్టాక అయితే మీరైతే కనిపెడతారు కదా. కావాలంటే ఆయనకు నా ఫోన్ నా సిమ్మే కావాలంటే ఇచ్చేసి పెట్టుకో అని చెప్పి చేస్తాను. ఎవరికన్నా చేస్తారా, ఏం మాట్లాడతారని మీరే కనిపెట్టాలి మేడం. మాకేమంటే మా అమ్మ చనిపోయి సంవత్సరం అయితే ఉంది. అరే భయ్, నీకు అమ్మ లేదా? లేదు, మా నాన్న ఒకడే. ఆయనకి 63 సంవత్సరాలు. మా తమ్ముడు చిన్నాడు మేడం, వానికి 23 సంవత్సరాలు. వానికి మొన్ననే పెళ్ళయ్యా. మా అక్క ఒంట్లో బాగలేదు, అమ్మకు పెళ్లి చేయలేదు. మా అక్కే మా పిల్లల్ని చూసుకునేది. ఇంకా మా చెల్లెలు ఉంది. మా చెల్లెలు ఆ అమ్మాయి చదువుకునింది, జాబ్ చేస్తుంది. ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి చేయలేదు మేడం. 26 సంవత్సరాలు అయితే ఉంది. మా అమ్మకి కొంచెం ఒంట్లో బాగలేకుండా మా అమ్మకి అప్పులు చేసేస్తుంది హాస్పిటల్ కంతా. కాబట్టి మా చెల్లి పెళ్లి చేసే డబ్బులు అప్పులు ఉంది. ఇప్పుడు మీ తమ్ముడు పెళ్లి అవ్వలేదు, మీ చెల్లి పెళ్లి అవ్వలేదు, మీ అక్క పెళ్లి అవ్వలే? మా తమ్ముడు పెళ్లి చేసిన మొన్న నవంబర్ 30వ తారీఖున చేసినాము. అంటే ఒక అమ్మాయి ఉంది, వాళ్ళు చూసుకోండి. మీ అక్క, మీ చెల్లి, మీ నాన్న ఉంటున్నారా? వాళ్ళ దగ్గర మీ పిల్లల్ని కూడా వదిలి నువ్వు పనికి వెళ్తున్నావు? అవును మేడం. మా చెల్లెలు జాబ్ చేస్తుంది. మా అక్క చూసుకుంటారు, మా నాన్న చూసుకుంటారు మా పిల్లల్ని. మేము 7:30కి వెళ్ళిపోతే ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎంతకాలం అయిందమ్మా? ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అంటే మేడం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీ ఆయన పిలిపించమంటున్నావు కదా, ఎక్కడున్నాడు మీ ఆయన? లేదు, ఇప్పుడు మాతోనే ఉన్నారు. ఇప్పుడు 1 వారం నుంచి పండుగ అయింది కదా. పండుగ ముందు శనివారమే పంచాయతీ చేసినారు. అన్నాక పండుగ అయిన 2 రోజులకి అక్కడే ఉందాము, ఇల్లు రెడీ చేయాలంటావు కదా. నేను నిన్నంతా ఇడిచింది ఫస్ట్ నాకు చెప్పినాడు, చూడు నువ్వు మీ ఊర్లో ఉండు, నేను మా అన్నయ్య ఇంట్లో ఉంటాను, 3 నెలలు ఇల్లు రెడీ చేసే వరకు అని. నేనంతా ఇడిచి ఉండేలేదు, నువ్వు ఆడుంటే ఆడే ఉంటాను, నీకు ఇట్లు కాదు, నీకు ఏమో నీకు చేస్తేనే అని అంతా చెప్పుకొని సరే అని చెప్పిందా. ఇక్కడ తోడుకొచ్చి ఉన్నాడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో, అంటే పక్కింట్లో మాది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో లేదు, మేము సపరేట్ గా ఉందాము. కానీ అది ఈ రోజు నాకు ఇట్లా ఊరికి అట్లా అది ఆ అమ్మాయి గురించి ఈ అమ్మాయి గురించి చెప్తాను. దాని తోడుకొస్తే ఏమి, దాన్ని పెట్టుకుంటే ఏమి. ఎవరు అయితే ఒప్పుకుంటారు మేడం? నాకు 2 బిడ్డలు ఉన్నారు వేరేదా. నేను చెప్తాను, నీకెందుకు ఆ పని? నువ్వు కావాలంటే ఇంట్లో నేను సంపాదించుకొని చేస్తాను అంతా చెప్తాను. నాకేమే చెయ్యాలి బాగుండాలి, నేను సంతోషంగా ఉండాలంటే అది ఉండాలా. ఏమో అది వస్తే నాకు ఒక సంతోషము. నాకు ఎవరిని చూసేలేదు, ఆ బిడ్డలనే చూసేలేదు. చెప్పినట్లు ఏంటాను అంటాడు. అంటే దాని తోడు రాకపోతే నువ్వు ఆ బిడ్డలన్నా. ఇప్పుడు మన పంచాయతీ జరిగింది కమ్మా, పంచాయతీలో ఏం ఒప్పుకున్నాడు? ఇక నుంచి జాగ్రత్తగా ఉంటానని. అయ్యో, వాళ్ళు ఏమీ అడగలేదు మేడం. సరే మా మగోడు తాగుతాడు, ఎవరు తాగేది కాలమో ఈడిపోని, ఏదో మీ రాత ఏం చేయది, ఏదో కలిసి ఉండండా, బిడ్డలు ఉండారు, వాళ్ళ చేతులు నాశనం చేయద్దండా, ఎలా బాగుండు అంటే అవునా అవునా అని.
కానీ ఇప్పుడు మా ఊర్లోనే వచ్చి పొద్దున్న కూడా పోయి కళ్ళు తాగేసి వచ్చినారు మేడం. అదే కొనుక్కోండి ఇప్పుడు. నైట్ కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకోమన్నాడు. నైట్ తాగే మొన్న నైట్ తాగినాడు. నైట్ తాగే ఆ మాటలు అంతా చెప్పా. తోడుకొస్తే నీకేం బాగా ముగ్గురు కలిసి ఉందాము, అట్లా బిడ్డల కంటే ఒక ఆడబిడ్డ కానిలే, మనకు బిడ్డలు ఆడబిడ్డలు లేదు కదా అని అంటాడు మేడం. అమ్మో ఇప్పుడు ఏంటి మేడం నేను మీ పెద్ద మనుషులు పంచాయతీ చేస్తే ఇదేదో నీతో 1 వీక్ నుంచి కలిసి ఉంటున్నాడు కానీ అప్పటి నుంచి తాగుతున్నాడు, తాగిని ఎదురు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నాడు, మళ్ళీ అయిపోతే స్టోరేజ్ వెంటనే గబగబా తాగాలి అని ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి నీతో పాటు ఉంచుతానంటున్నాడా? అట్లానే అంటాడు. నువ్వు పోయింటివి కదా, దాన్ని చూడనే లేదంటావు, ఎట్లా మాట్లాడతావు నువ్వు? నేనేం పోతాను వాళ్ళ ఇంటికి, నువ్వు ఒప్పుకుంటే డైరెక్ట్ గా పోయి వాళ్ళని అడిగి ఆ బిడ్డకి ఎట్లున్నా చెప్పిందంట, నేను లైనానికి వస్తానని. నువ్వు ఒప్పుకో ఉండవు అని చెప్పి నేను తోడుకొస్తాను. ఒప్పుకోండం అంటే ఆరంలో వస్తుంది. మరి ఈ విషయం నువ్వు పెద్ద మనుషులతో చెప్పలేదా? ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని ఆ పిల్లని తెచ్చి నాతో పాటు కాపురానికి పెడతాను అంటున్నాడు, నేను ఎట్లా ఒప్పుకోవాలి? వాళ్ళకి ఆ రోజు చెప్పి ఒక అమ్మాయిని అంతా పిలుచుకోపోయినా అప్పుడంతా నేను 1,00,000 రూపాయలు అప్పు చేసి పోలీస్ స్టేషన్ లో అంతా ఖర్చు పెట్టి తోడుకొచ్చిన్నాను, ఇట్లంతా చేసి అంటే నలుగురు ఉన్నారు కదా, నలుగురితో చెప్పిపోతాను ఇడి అని అంటాడంట. అంటాడు. అట్లంతా అనుకూడదప్ప. మీ డౌట్ ఏంటి? మమ్మల్ని ఏం అడుగుదాం అనుకుంటున్నాం? మీ డౌట్స్ ఏంటమ్మా? అంటే నాకేమీ లేదు మేడం, అది ఇట్లా చేస్తా ఉన్నాడు కదా, నాకు తెలియకుండా ఫ్యాక్టరీలో ఒక అమ్మాయి దగ్గర మాట్లాడుతా ఉన్నాడంట. కానీ నాకు కన్ఫ్యూజ్ అయితే ఉండలే. ఎలా అంటే నాకు అట్లా ఫోన్లు అంతా నాకు అంతగా ఏమీ వచ్చేయడం. పొద్దున్నే కూడా నంబర్ పెడదామంటే వేరే వాళ్ళని అడిగి నంబర్ ఎట్లా పెట్టాలి దీంట్లోకి అని చెప్పాను. నాకు అంతగా ఏం తెలియదు మేడం ఫోన్ లో. ఇప్పుడు ఒక అమ్మాయితో సంబంధం ఉంది, ఆ అమ్మాయి కాకుండా ఇంకొక అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఇంకా అయ్యో ఈ అమ్మాయి ఇప్పుడు వెళ్ళి చూడు 20 రోజులు ముందర, అప్పుడు ఇంకొక అమ్మాయి దగ్గర మాట్లాడుతా ఉండి ఆ అమ్మాయి ఫోన్ చేసి వీటి ఫోన్ ఎత్తలేదని, అంటే ఫోన్ అంతా వదిలేసి వెళ్ళిపోయింది. ఫోన్ ఎత్తలేదని ఆ అమ్మాయి చేసి మా మొగుడే అనుకోని మా తమ్ముడి దగ్గర మాట్లాడింది. అన్నాక వాళ్ళు ఇది నంబర్ వచ్చిందన్న బెంగళూరులో ఒక ఫ్రెండ్ ఉన్నాడు చిన్నోడు, ఆ చిన్నోడు పేరే ఉన్నాడు. నాకేం భయం ఎత్తేసా, వీడు బెంగళూరు చంపి మళ్ళీ అందుకే తెలుసుకొని వెళ్తేనేమో, అందుకే బెంగళూరు చిన్నోడు ఫోన్ చేసినాడు. నేను మళ్ళీ రిపీట్ చేస్తే వాళ్ళు మొగుడెత్తా. ఎవరు మీరు అంటే, మీరెవరు అంటే 3:30 ఫోన్ చేయడారు. మీరెవరు అంటే ఇట్లా ప్రియ మొగుడు, మీరెవరు, ఈ నంబర్ ఫస్టే ఒకసారి వచ్చా, నేను మాట్లాడలేదు అన్నాక కట్ చేసి మళ్ళా చేస్తే మాకు మేరీ ఉంది అని చెప్పి అడిగి ఎవరు ఇది అంటే ఇట్లా మా మొగుడు పేరు ఇది మా మొగుడు అంటే అన్న వాళ్ళ భార్య అప్పుడు చెప్తా ఉంది, వాడు కంపెనీలో పనిచేసేవాడు, నా నంబర్ ఎట్లేసుకొని తెలియదు, వాడు ఎందుకు వేసుకున్నాను మళ్ళీ అది రిపీట్ మా మొగుడినే తిడతా ఉంది. సరే మీ ఆయనతో ఎవరో ఒకళ్ళతో కాదు చాలా మందితో సంబంధాలు ఉన్నాయి, నువ్వు ఒకళ్ళని కట్ చేద్దాం అనుకున్నా ఇంకొకళ్ళు వస్తారు లైన్ లోకి. అవును మేడం. ఇప్పుడు మమ్మల్ని ఏం సహాయం చేయమంటున్నావమ్మా? నేను అడుగుతా ఉండేది ఏమంటే, మీరే నంబర్ ఇస్తాను మా మొగుడికి నంబర్ ఇచ్చిస్తాను, ఇంకా పెట్టుకొని ఫోన్ పెట్టుకోనేసి మీరు కనిపెట్టండా ఎవరు దగ్గర మాట్లాడుతూ ఉన్నాడని. ఇప్పుడు అట్లా కనిపెట్టి వద్దన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు నీ దగ్గర మళ్ళీ అట్నే చెప్తాడు నేను మాట్లాడినని, మళ్ళీ ఇంకోరితో మాట్లాడితే అప్పుడేం చేస్తావు? నేను ఏం తెలియదు మేడం, ఏమన్నా చేయాలి. ఆయనకు అది అలవాటు అయిపోయింది కదమ్మా, ఒకరు కాకుండా ఒకరు కాకుండా ఒకరని. అంటే పెద్దగా వీళ్ళు ఎవరు నువ్వు ఇట్లా పిల్లల్ని వదిలేసి ఇక కనిపెట్టుకుంటూనే ఉంటావా? పిల్లల్ని వదిలేసి ఇట్లా కనిపెట్టుకుంటూనే ఉంటావా ఎవరితో మాట్లాడుతున్నాడు ఏందని? ఇంకేం చేయదు మేడం. నేను అంటే అదే అట్లా ఏమి లేకుండా మీరన్నా చెప్పండి, ఏమో పెద్ద పెద్దోళ్ళు ఏమన్నా చెప్తే కొంచెం మైండ్ ఏమన్నా వస్తుందేమో, ఇదంతా కరెక్ట్ కదప్ప అని చెప్తే